యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈరోజు మారు మనస్సు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాం. కనుక దేవుడు సమస్త జనులను, అన్యజనులను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యములు 10:36లో రాయబడింది. అయితే ఈరోజు మన అంశము మారు మనస్సు, బాప్తిస్మము. కనుక ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మీరు మారు మనస్సు నిమిత్తము నీళ్లలో మీరు బాప్తిస్మమిచ్చుచున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అనే మాట యోహాను సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మమిచ్చును అని రాయబడింది. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని యోహాను సెలవిస్తున్నాడు. కనుక యోహాను కూడా ఆ దినాల్లో బాప్తిస్మం ఇస్తున్నాడు. ఎందు నిమిత్తం బాప్తిస్మం ఇస్తున్నాడు అంటే మారు మనస్సు పొందాలి. కనుక మనం అందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనము పాప శాపాల్లో మరి కోరుకుపోయి ఉన్నాం. అనేక విధాల శాపాలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే మన హృదయంలో యేసు నిజమైన దేవుడని నమ్మి, ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి. అలా నమ్మిన ఎడల దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. కనుక అలాగన మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము మనమందరం కూడా యేసుక్రీస్తును నమ్మవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు ఆయన నీళ్లలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడని రాయబడింది. కనుక యేసుక్రీస్తు ఎవరంటే ఆయన సర్వ సృష్టికర్త, సమస్తాన్ని మాట మాత్రం చేత సృజించినటువంటి దేవుని కుమారుడు, అట్ ది సేమ్ టైం మనుష్య కుమారుడు. అయితే దేవుని కార్యములను ఈ లోకములో మరి నెరవేర్చుటకు వచ్చినటువంటి దేవుని కుమారుడు ఆయన. అంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాలు. కనుక సర్వమానవాళి పాపములు క్షమించబడాలంటే ఒక దేవుని యొక్క కుమారుడు ఈ లోకములో మనుష్య రూపములో మంటి దేహము దాల్చి ఆయన జీవించవలసి ఉంది, పుట్టవలసి ఉంది. అలాగ పుట్టి ఆయన సర్వమానవాళి పాపాల కోసము ఆయన బలియాగం కావాలి. బలియాగం అవుతూ ఆయన 3 మేకుల మధ్యలో అనేక గాయములు పొంది చివరి రక్త పట్టు వరకు చిందించి చివరిగా ఆయన మాట్లాడుతున్న అంశం, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ఆయన క్షమాపణ మనందరికీ దయచేస్తున్నాడు. అయితే మనమందరం కూడా నిజముగా పాపులం. అయితే జన్మ చేత పాపులము, అలాగే మాటల చేత, చూపుల చేత, తలంపుల చేత దేవునికి ఇష్టం కానివి చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. అలాంటి మనల్ని దేవుడు తన దగ్గరకు తీసుకోవాలనే ఉద్దేశంతో మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందిన వెంటనే మీరు దానికి సాక్షాత్తుగా బాప్తిస్మం తీసుకోవాల్సిన వారు అయినారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం దేవుని బిడ్డలమైనాం. కనుక దేవుని అయినటువంటి వారికి దేవుడు యేసుక్రీస్తు ఆయన ఆస్తి అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలన్నీ ఆయనవే. సముద్రంలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన భూమికి, ఆకాశానికి, పాతాళానికి, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు కనుక ఆయన మనతో మాట్లాడుతున్న అంశం, మీరు నా కుమారులను కుమార్తెలను అయితే మీకు అనేక విధాలు నేను మేలు చేస్తాను, మీ కుటుంబాల్లో నేను రక్షణ దయచేస్తాను, మీకు పుట్టిన కుమారులను కుమార్తెలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఈ యొక్క సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
5వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కుమారుని చొప్పుననే, తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యసాధకమై ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు బాప్తిస్మం నిమిత్తమై యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను అంటున్నాడు, అయ్యా నేను నీకు బాప్తిస్మం ఇవ్వగలనా? మీరు ఎంత గొప్ప దేవుడు, నీ చెప్పుల వారు ఇప్పటికైనా నేను అర్హుడను కానంటే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ఇప్పటికీ కానిము, నీతి యావత్తును ఈ విధముగా నెరవేరవలసిందని ఆయనకు చెప్పినప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన వెంటనే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురంలోనే యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చింది. అయితే ఆకాశములో నుంచి దేవుని స్వరము, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు రాయబడింది. అలాగే దేవుని స్వరం మాట్లాడుతూ ఉన్న అంశం ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. కనుక దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మీరు యేసుక్రీస్తును మనస వాచ కర్మన అంగీకరించి ఆయన కొరకు మీరు జీవిస్తూ ఉంటే, నిజంగా మారుమనసు పొంది ఉంటే, యేసు నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటే, నిజంగా మీరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకించబడతారు. దేవుడు మీలో కార్యాలు చేస్తాడు. దేవుడు మీ హృదయంలో మాట్లాడుతూ వస్తాడు. దేవుడు మీ హృదయంలో అనేక గొప్ప విషయాలు తెలియజేస్తూ వస్తాడు. కనుక వాటి ద్వారా ఆ యొక్క దేవుని స్వరము, గొప్ప స్వరం, మెల్లని స్వరం మీ హృదయంలో వినపడుతూ ఉండగా ఆ స్వరాన్ని బట్టి మన జీవితాలు మనము నడుపుకోవచ్చు. మనం ఒకవేళ అప్పుల ఊపిలో కూరుకుపోయినా, లేకపోతే శ్రమల పాలైనా, నా అనుకున్న వారే అనేక మంది మనకు మోసం చేసినా కూడా యేసుక్రీస్తు మాత్రము ఏమాత్రము చేయబడేవాడు. కనుక అలాంటి దేవుని మీరు గిఫ్ట్గా పొందుకోవాలి. గిఫ్ట్గా అంటే మీ మనస్సు మారి నూతన మగుట ఉన్న రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే యేసు నిజమైన దేవుడు, ఆయన నా పాపముల నిమిత్తమే, కేవలం నా కోసమే 2000 సంవత్సరాల క్రితం కల్వరి గిరిలో బలియాగమయ్యాడని మనం గమనించినప్పుడు, ఆయన తిరిగి నన్ను నీతిమంతునిగా చేయటకు తిరిగి లేచాడు అని మనం విశ్వసించినప్పుడు ఆ క్షణమే దేవుని బిడ్డలం అయిపోతాం. దేవుని బిడ్డలైనటువంటి వారి గురించి ఎవరు కేర్ తీసుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువే కేర్ తీసుకుంటాడు. కాగా దేవుడు క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును. కనుక దేవుడు మాట్లాడుతున్న అంశము, మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను, మీతో మాట్లాడతాను, మీ హృదయంలో నేను సింహాసనం వేసుకుని కూర్చుని, ఇదిగో మీ జీవితాన్ని నేను